రాజధాని అమరావతిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మందడం రైతు జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో జేఏసీ నేతలు కళ్లెం రాజశేఖర్ రెడ్డి, వెలగపూడి గోపాలకృష్ణ జగన్ తీరును ఎండగట్టారు. జగన్ పరిపాలన, ఆయన మానసిక స్థితిని ప్రశ్నిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో జగన్ అబద్ధాలు ఆడుతున్నారని, ప్రజలు ఇప్పటికే ఆయన తగిన బుద్ధి చెప్పారని మండిపడ్డారు. బటన్ నొక్కడమే పరిపాలన అనుకున్న జగన్ అమరావతి రైతులను 5 ఏళ్లు వంచాడని కళ్లెం రాజశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. జగన్ తన మాట తీరు మార్చుకోవాలని, అవసరమైతే సైకియాట్రిస్ట్ను సంప్రదించాలని లేదా లండన్ వెళ్లి వైద్యం చేయించుకోవాలని ఎద్దేవా చేశారు. ఏ అవసరాలకు ఉపయోగిస్తారో చెప్పండి. ఏవి చెప్పకుండా రైతుల దగ్గర రేపు పొద్దున భూమి తీసుకుంటే మీరు ఆ రైతులకు బాధ్యత పడాల్సింది రాష్ట్ర ప్రజలు మొత్తం. కాబట్టి ఇది అమరావతి రైతులకు కేవలం వాళ్ళకి సంబంధించిందే కాదు, రాష్ట్రం మొత్తానికి సంబంధించింది. కాబట్టి మీరు పారదర్శకతతో వ్యవహరించమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైతులను కూడా ఈ విషయం మీద ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళ సందేహాలు నివృత్తి చేసుకోండి అయ్యా, లేకపోతే ఊరికే మొదటి విడతలో రైతులు ఇచ్చారు కదా అని చెప్పి రెండో విడతలో వాళ్ళు గుడ్డిగా ఇమ్మాకండి. అడిగి తెలుసుకోండి, దాని ప్లాన్ ఏంటో తెలుసుకోండి, దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుకోండి అని చెప్పి చెప్తున్నాం. ప్రపంచంలో, దేశంలో ఎన్నో రాజధానులు సముద్ర గర్భాన, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. కోపం ఉంది, ఎందుకంటే ఆ రోజున ఆయన్ని ప్రతిపక్ష నాయకుడుగా ఆయన బస్సు యాత్ర మొదలెడతానంటే అమరావతికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ప్రజలు అసలు గ్రహించవలసిన అసలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని కాలు పెట్టనీయకూడదు. తీర్పు పట్టదు. నీకు బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు ఒక పని చేయొచ్చు. నువ్వు తెలియగలవాడైతే ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే నేను ఒక సూచన చేస్తున్నాను నీకు. రాష్ట్ర ప్రజల మీద, ఖజానా మీద భారం పడుతుందా, లేకపోతే దానికి కూడా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుందా? పాత రాజధానిలో ఇచ్చిన భూముల్ని మీరు మిగిలిన భూముల్ని అమ్మి దానికి పెట్టుబడి పెడతారా? బడికెళ్ళని అయిపోయినా నువ్వు తెరలు కట్టుకొని నువ్వు సెక్రటేరియట్కి 1-2 సార్లు వచ్చినా, నీ ఇంట్లో కూర్చొని పరిపాలన చేసినా మాట్లాడుతున్నావు. IAS, IPS వాళ్ళు కూడా వాళ్ళు గుర్తుంచుకోవాలి. నేను ఎక్కడ కూర్చుంటే, అంటే అతను ముఖ్యమంత్రి అయినట్టు అతను ఎక్కడ కూర్చుంటే అక్కడే పరిపాలన సాగించాలని డిమాండ్ చేస్తున్నాడు. అతిపెద్ద విషయాల్లో కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఇష్టారాజ్యంగా మాట్లాడటాన్ని ఈ రాష్ట్ర ప్రజలుగా, అమరావతి ప్రాంత రైతులుగా, జేఏసీ సభ్యులుగా తీవ్రంగా ఖండిస్తూ మేమేం చెప్పదలుచుకున్నామంటే, మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి రివర్బేషన్లో కడుతున్నారు కనసెత్తు, రాష్ట్ర భావితరాల యొక్క భవిష్యత్తులకి ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడి ఎప్పుడు మీడియా ఫోకస్ అంతా తన మీదే ఉంచుకునేటట్టు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లాగా మాకు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే 2015లోనే ఈయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయటం జరిగింది.